మీరందరూ అవన్నీ ఈ అధికారాన్ని కారణంగా వచ్చినాయే తప్పించి ఏం కాదు. మీరు అవన్నీ పట్టించుకోబాకండి. ముందు జగన్ అనేవాడు రాకుండా ఉంటే ఓ 15 ఏళ్ల పాటు మనం వీళ్ళతో కలిసి పని చేద్దాం. వాళ్ళు తింటే తినేయండి, వాళ్ళని లీడ్ వదిలేద్దాం. మనం ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఎదిగాం కదా, అది గుర్తు పెట్టుకోండి అన్నది పవన్ చెప్పేటటువంటి మాట. అలా కన్విన్స్ చేస్తున్నాడు అనమాట అది. సార్ ఫైనల్ గా సభ్యత్వ నమోదుకు సంబంధించి ఆయన ఒక పిలుపునిచ్చారని అనుకోవాలా? ఏదో జెండా పట్టుకు తిరిగిస్తే కాదు, అందరికీ సభ్యత్వం ఉండాలి అనే త్వరలో ఆ కార్యక్రమం అయితే మొదలవుతుంది. ఓ పక్క తెలుగుదేశం పార్టీ ఆ సభ్యత్వాల్లో రికార్డే సాధించింది. జనసేన పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? కిందసారి కూడా అయింది కదా, ఇచ్చారు కదా, 14.5 లక్షలు వచ్చినట్టున్నాయి. అవును, అంతే. మేబీ ఇప్పుడు 20కి వస్తుందేమో. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి టీడీపీకి ఓపెన్ లెక్క కనబడిపోయింది. టీడీపీకి ఇప్పుడు 45% ఓట్ బ్యాంక్, వైసీపీకి 40% ఓట్ బ్యాంక్. ఈ 45లో జనసేన ఉన్నాయి, బీజేపీ కూడా ఉన్నాయి. ఒరిజినల్ టీడీపీ ఓట్ బ్యాంక్ 40, అటు 40 ఇటు 40. మధ్యలో 20లో కాస్త జనసేన, కాస్త బీజేపీ, కాస్త సిపిఐ, కాస్త సిపిఎం, కాస్త ఇది ఓట్ బ్యాంక్. ఇక కార్యకర్తలు అంటారా, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు దాదాపుగా ఒకే రేంజ్ లో ఉంటారు, లక్షల్లోనే ఉంటారు, కోట్లలోనే ఉంటారు. జనసేనకి లక్షల్లో ఉంటారు.